సంజు, నేను కోమలిని చూశాను. ఏంటి? కోమలి బతికే ఉంది, నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావు సంజు? నేను చూశాను. తను సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుండగా నేను గుర్తుపట్టాను. ఆకాంక్ష, నీ కోమలి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నువ్వు ఎవరినో చూసి ఏదో అవుతున్నావు. నేను చూసింది కోమలినే. చెప్తుంటే అర్థం కాదా? నీ కోమలి బతికే ఉంది. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో ఆ కోమలి బతికే ఉంది. అరే, నేను ఇంత మంచి న్యూస్ చెప్తుంటే అలా చూస్తావేంటి? షాక్ తిన్నావా? నీ కాబోయే మొగుడు పంపించాడు. ఏంటి? నీ షవర్ చెప్తే వచ్చారో. నీ బాస్ వస్తాడనుకున్నాను రా. బ్యాడ్ లక్. నా ఉద్యోగం కోసం నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నా లైఫ్ లో ఉన్న ప్రతి సెకండ్ నేను వెయిట్ చేసేది ఆడుకోవట్లే. ఆడి కోసమే నిన్ను ట్రాప్ చేశాను. నువ్వు సైకాలజీయా? నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. నీకు నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నేను. నా వెంట పడేటట్టు కూడా చేసింది నేనే. ఏసేసేమని పంపించావు. నేను ఎవరో తెలుసారా? ఎవరా నువ్వు? దెబ్బకి దేవుడికి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆగిపోయి నీ తమ్ముడిని లేపడగరా, చెప్తాడు. ఇప్పుడు నీ కాబోయే పిల్ల నాతో డీప్ లవ్ లో ఉంది. తాళి కట్టమని అడుగుతుంది, బ్రతిమాలుతుంది. కట్టనా? సంజు, తాళి కడితే పిల్ల నాదే. మీరు నొక్కేసిన 1,00,000 కోట్లు నాయే. మనం అనుకున్నట్టే జరుగుతుందన్నయ్య. తల్లిదండ్రులను పట్టలు పెట్టుకున్నాడు, ఊర్లోకి వస్తున్నాడు. తరిమి కొట్టండ్రా. నేను ఎవరి ప్రాణాలు తీయలేదు. చాలే, చిన్నతనంలో కొడుకు తండ్రి అని కలవరేస్తాడు, కానీ నువ్వు హత్య చేశావు. కన్న తల్లిని పట్టణం పెట్టుకున్న రాక్షసుడు. నీలాంటి వాడిని ఊళ్ళో ఉండనిస్తే ప్రతి పిల్లవాడు నేరస్తుడవుతాడు, ప్రతి పెద్దవాడు హంతకుడవుతాడు. అందుకే చెప్తున్నాం, మర్యాదగా ఈ ఊరోజులు పెట్టి వెళ్ళిపో. ఆడితో మాట్లాడరా, తరిగి కొట్టండ్రా.
వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. అయితే చెప్పు, మా నాన్నని చంపింది ఎవరు? మీ పిన్ని, మా చెల్లెలు. ఆస్తి కోసం కాఫీలో విషయం కలిపి చంపింది. మా అమ్మ ఎలా చనిపోయింది? అన్యాయంగా నువ్వు జైలు పాలయ్యావన్న బాధతో గుండె పగిలి చనిపోయింది. ఇప్పుడేమంటారు? మాట్లాడరే. మమ్మల్ని మన్నించండి బాబు. ఇలాంటి అదవుల ప్రాణాలు తవ్వకూడదు. వాళ్ళు చంపేయండి బాబు, చంపేయండి. వాడు చెప్పింది నమ్మి నన్ను చంపబోయారు. ఇప్పుడు నిజం తెలిసాక వాళ్ళని చంపబట్టున్నారు. మనుషులుగా పుట్టింది చంపడానికి, చావడానికి కాదు, సాటి మనుషులతో కలిసి బతకడానికి. చంపకండి. ఎందుకు వచ్చారు రైడు? వాళ్ళ అమ్మ కోసం. ఓ కరెక్ట్ 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 రా. రోజు వస్తాడు కదా. రేయ్, వాడి చేతిలో అనవసరం కొడిపోయావరా. ఏమన్నాడు రాడు? చూడడానికి పొల్లలాగున్నాడు. నా పరుగు తీసావు కదరా ఎదవా. నేను వెళ్ళినా బాగుండేది. వాడిని నొక్కు నొక్కేవాడిని. రేయ్, మా నాన్నెవరో నాకు తెలుసు, మీ నాన్నెవరో నీకు తెలుసు. నేను నీతో ఫైట్ చేయొచ్చు, నువ్వు నాతో ఫైట్ చేయొచ్చు. కానీ తండ్రి ఎవరో తెలియని వాడితో, అసలు ఎవడికి పుట్టాడో తెలియని వాడితో ఫైట్ చేయటం చాలా కష్టం. బాస్టర్డ్. వాడేనా తెలుసమ్మా? నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. ఇది కాలేజ్, బజార్ కాదు. అవుట్. నువ్వేనా నా కొడుకుని బాస్టర్డ్ అన్నది? నేనే. ఎస్, వాడు బాస్టర్డే. బట్ బాస్టర్డ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. నేను మా ఆయన, మా ప్రేమకు ప్రతిరూపం రావాడు. కానీ నీలాంటి వాళ్ళు మీ అమ్మ నాన్న నార్మల్గా డ్యూటీ చేస్తే పుడతారు. అవును, వాడు బాస్టర్డే. కానీ మళ్ళీ ఎప్పుడు ఆ మాట అనుకో. అన్నావంటే వాడు నిన్ను చంపేస్తాడు. బండోడింటికి వెళ్ళొచ్చాను రా. అడిగి ఇంట్లో బాగోలేదంట, పెళ్ళికి రానన్నా. ఏంటిది? ఎవడ్రా నువ్వు?
ఏంట్రా ఏంటి నిర్ణయుడు రారా బయటికి అయిన వాళ్ళు కదా పోనీ నేను ఊరుకుంటే నన్నే రెచ్చగొడతారా ఏదో కంచేసుకుంటున్నారో నా వ్యాపారం చెడగొడుతున్నారో వదిలేస్తే నా చెల్లని కొడుకు ప్రాణాలు తీసే దమ్ములు వచ్చాయా పోలీసులు అడ్డం పెట్టుకుని దొంగ దెబ్బతీస్తారా సిగ్గులేదు మీకు ఈ కావాలి నా ప్రాణం నా మేనలుడి ప్రాణమేగా రారా నువ్వు నేను తెలుసుకుంటావు రా మామయ్య మామయ్య ఏంటి పని మామయ్య నన్ను కత్తి పట్టొద్దని చెప్పి నువ్వే పని చేస్తావా వద్దు మామయ్య ఒక కుటుంబంలో పగట్టు వచ్చిందంటే ఎవరు గెలిచారన్నది గొప్ప కాదు ఎవరు ఓడిపోలేదన్నదే గౌరవం ఆ గౌరవాన్ని కాపాడడం కోసమే నువ్వు నన్ను ఎన్నిసార్లు రెచ్చగొట్టినా నేను ఒదిగిపోయాను నా మావుగారు ఆవేశంలో తప్పుడు మాట మాట్లాడుండొచ్చు అయినా ఆ పెద్ద మనిషిని చెయ్యెత్తి కొట్టిన పాపానికి ఇన్నేళ్ళగా నా మొహం ఆయనకి చూపించలేదు ఈ ఇంటి గడప తొక్కలేదు లేదంటే చిట్టి కేసేలోగా నా భార్య పిల్లల్ని ఏనాడో ఎత్తుకెళ్ళిపోయి ఉండేవాడు నా భార్య మనసు కష్టపడకూడదు అన్న ఒక్క కారణం కోసమే మనసు చంపుకుని కన్న కూతుర్ని చాటుమాటుగా చూసి బాధపడుతున్నాను భానుమతి నా కూతురు దాన్ని నా మేనల్లుడు ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను దాన్ని అడగడానికి నా భార్యకి తప్ప వేరెవరికి అధికారం లేదు సూరి ఇదిగో పట్టుకో పట్టుకో నరుకు నరుకు వీడి తల నరుకుతావో చేయి నరుకుతావో నరుకు నీకు తప్ప వేరే ఏ పోటుగాడికి వీడి తాకే అర్హత లేదు మీరు తాకితే పండి